తెలుగు జాతికి పునర్వైభవం తీసుకురావడానికి, ప్రజాస్వామ్యానికి సరైన నిర్వచనం ఇవ్వడానికి, జవాబుదారీ ప్రభుత్వం రావడానికి మీరంతా ఇదొక పరీక్ష. మనకి ఈ పరీక్షలో నెగ్గాలి, తగ్గేది లేదు. తగ్గుతారా? 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 అందరూ కూడా మీ భవిష్యత్తు కోసం మహిళలకి నేను చెప్తున్నా. ముఖ్యంగా ఏదో అతను వేసే ఎంగిలి వెతుకులకు ఆశపడి ఏదో దానికి ఆ ప్రలోభాలకి మీరు లోను కాకండి. ముందు 15 ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తానన్నాడు. చివరికి ఒక బిడ్డకి ఇచ్చాడు. మీరేదో మీ అకౌంట్ లో పడిపోతుందని ఆనందపడిపోకండి. రేపు ఏమీ రాదు, మీకు ఏ పథకాలు అందబడు. ఈ అప్పులు నేను చెప్పా కదా, ఎవడు తీరుస్తాడు? మనం తీర్చాలి. మనకి ప్రతి దాని మీద హక్కు ఉంది. అతని హక్కులేంటి? మన మీద బడాయి, మన మీద అధికారం చలాయించే మన అంబేద్కర్ గారు అన్నారు, ఆ విదేశీ అంబేద్కర్ విదేశీ విద్య ఉంది. అంబేద్కర్ గారి పేరు తీసేశాడా ఈ మూర్ఖుడు? తీసేసి జగన్ విదేశీ విద్యను పెట్టుకున్నాడు. వీడు పెద్ద పుడింగాడు. సైకో పోవాలి, కూటమి రావాలి. గుర్తుపెట్టుకోండి. అతని ఎత్తుకుపై ఎత్తులు మితిమీరిపోతున్నాయి. ఎలాగైతే ఏమంటాం మనం, ఈ రిషి ఏదైతే రిషికొండ ఉందో వైజాగ్ లో, అక్కడ తవ్వి ఎలా అయితే అతని కండకావరం ముదిరిపోయిందో, అతని ఆలోచనలు కూడా అలాగే ముదిరిపోతున్నాయి.